బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీల మధ్యలో బస్సు ప్రమాదానికి గురి కావడంతో పలువురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి వస్తున్న అలిపిరి డిపో బస్ మొగలి ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఇనుప కమ్మీల లోడుతో ముందు ఒక లారీ వెళ్తుండగా మధ్యలో బస్సు ఉంది. బస్సు వెనుకనే మరో లారీ. ఈ 3 చిత్తూరు వైపుగా ప్రయాణిస్తూ ఉన్నాయి. అయితే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొనడంతో బస్సు ముందున్న కమ్మీల లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది మృతి చెందారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, 108 సిబ్బంది వేగవంతంగా సహాయక చర్యలను ప్రారంభించారు. బంగారుపాలెం, పలమనేరు హాస్పిటల్కు క్షతగాత్రులను తరలించారు. ఇప్పటి వరకు 7 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు పోలీసులు. మురళి, చెప్పండి, ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటి? మహేశ్వరి, ముఖ్యంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు హైవే పై మొగలి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడం జరిగింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో లారీ బస్సును ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో మొత్తం ఇప్పటికే 8 మంది మరణించగా మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఉన్న ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపడుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుందని మనకు సమాచారం అయితే మురళి, ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని ఎక్కడికి తరలించారు? వాళ్ళకి చికిత్స ఎక్కడ జరుగుతోంది? ముఖ్యంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి మరియు పలమనేరుకు సమీపంలోని ఆసుపత్రికి అయితే క్షతగాత్రులను అయితే తరలిస్తున్నారు మహేశ్వరి. అయితే గాయపడ్డ క్షతగాత్రుల కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తెలుసాయా? వారికి ఏమైనా సమాచారం అందించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మురళి? ముఖ్యంగా అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. స్థానాలు అయితే దాదాపు 8 మందికి ఇప్పటికే మరణించారు. వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందిస్తున్నారు మహేశ్వరి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 8 మంది మృతి చెందినట్లు చెప్తున్నారు. ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు. మరి వైద్యులు ఏమంటున్నారు? మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. కాగా కిలోమీటర్ల మేర దాదాపు ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను సైతం అధికారులు క్లియర్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రమాద స్థలానికి అధికారులు ఎవరెవరు వచ్చారు? అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ఇప్పటికీ అయితే అందరూ సమాచారం అయితే తెలుసుకొని ఇప్పటికీ ఘటనా స్థలానికి అయితే చేరుకుంటున్నారు. దాదాపు జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ గానీ ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మహేశ్వరి. అయితే దీనిపైన ప్రభుత్వ ప్రధాన అధికారులు గానీ లేకపోతే ఎవరైనా స్పందించారా మురళి? ఇప్పటికైతే ఏమీ లేవు. దాదాపు అయితే ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటారు? అంటే 2 లారీల మధ్యలో బస్సు ఉండడం వలన, వెనక నుండి వచ్చిన లారీ దీన్ని ఢీకొట్టడం వలన ముందరున్న లారీకి బస్సు వెళ్ళి ఢీకొట్టింది. దీని వల్లనే ప్రమాదం జరిగింది అని అంటున్నారు. అంటే వెనకలో వస్తున్న లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఆ లారీ డ్రైవర్ ఏదైనా మద్యం మత్తులో ఉన్నాడా? అసలు ఏంటి కారణం? దాదాపు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ముందరెళ్తున్న లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అయితే మనకు చెప్తున్నారు. వెనుక నుండి మరో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. రైట్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మనకు తెలిసింది ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ లో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.